మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. నూతన చట్టాల కింద తెలంగాణలో తొలి కేసు నమోదైంది. తెలంగాణలో మొదటి కేసు చార్మినార్ పిఎస్ లో నమోదైందని డీజీపీ ట్వీట్ చేశారు. నెంబర్ ప్లేట్ లేకుండా ప్రయాణం చేస్తున్న వ్యక్తిపై చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేశారు. కొత్త చట్టాల ప్రకారం ఎఫ్ఐఆర్ ని డిజిటల్ గా నమోదు చేశారు. అలాగే గంట వ్యవధిలోనే వివిధ పోలీస్ స్టేషన్లలో 3 ఎఫ్ఐఆర్లు నమోదైనట్టు డీజీపీ తెలిపారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, దేశవ్యాప్తంగా ఈ రోజు నుంచి మొదలైనటువంటి కొత్త చట్టాల్లో అప్పటికే పలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు రావడం జరిగినట్లు తెలంగాణ డీజీపీ రవి గుప్తా ట్విట్టర్ ద్వారా తను పంచుకోవడం జరిగింది. దాదాపు 150 ఏళ్ల తర్వాత మారినటువంటి ఈ చట్టాలు మొత్తం కూడా బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి చట్టాలు మొత్తం కూడా ఇప్పుడు నూతనంగా ఈ రోజు నుంచి బిఎన్ఎస్ అంటే ఐపీసీ సెక్షన్స్ సంబంధించిన దాంట్లో బిఎన్ఎస్ గా, అదేవిధంగా సిఆర్పిసి సెక్షన్ లో బిఎన్ఎస్ఎస్ గా, భారతీయ నాగరిక సురక్ష సంహితగా, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఈ స్థానంలో భారత సాక్ష్య అధినియంగా బిఎస్ఏగా ఈ 3 చట్టాలు కూడా ఈ రోజు నుంచి అమలవుతున్నాయి. దేశవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లో ఇప్పటికే పలు కేసులు కూడా నమోదు కావడం జరిగింది. ఇందులో భాగంగానే హైదరాబాద్ చార్మినార్ ప్రాంతంలో వెహికల్స్ సంబంధించిన కేసులో ఈ రోజు మొట్టమొదటిసారిగా కేసు కూడా రిజిస్టర్ అయింది. దీంతో పాటు పలు తెలంగాణ రాష్ట్రంలో పలు కేసులు కూడా నమోదైనట్టు కూడా తెలంగాణ డీజీపీ రవి గుప్తా ట్విట్టర్ వేదికగా ప్రకటించడం జరిగింది. చాలా వరకు అంటే ఈ రోజు నుంచి పాత చట్టాలు దాదాపు 150 సంవత్సరాల బ్రిటిష్ కాలం నాటి ఉన్నటువంటి చట్టాలు నేపథ్యంలోనే ఇన్ని రోజులు మొత్తం కూడా న్యాయస్థానంలో, అదేవిధంగా పోలీస్ స్టేషన్ లో ఆ చట్టాలు మొత్తం కూడా అమలు కావడం లేదు. కానీ ఈ రోజు నుంచి కూడా భారత న్యాయ సంహిత చట్టం నుంచి బిఎన్ఎస్, ఐపీసీ సెక్షన్స్, సిఆర్పిసి సెక్షన్స్, ఎవిడెన్స్ సెక్షన్ ఈ 3 సెక్షన్లు మొత్తం కూడా వెళ్లి కొత్త సెక్షన్లు వాటి స్థానంలో కొత్త సెక్షన్స్ అమలవుతున్నాయి. వాటి ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. ధనలక్ష్మి. థాంక్యూ సునీల్.